వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనాథ్. తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సుప్రీం కోర్టులో ఏం జరిగింది, అసలు దీని వెనక ఉన్నటువంటి కారణాలు అంటే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. తిరుమల శ్రీవారు లడ్డు కల్తీ వివాదంలో సుప్రీం కోర్టు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిందిస్తూ కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే లడ్డూ కల్తీ జరిగినట్టుగా ఎక్కడ రుజువు లేవని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందని, సరైన ఆధారాలు చూపించడంలో చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ కూడా సుప్రీంకోర్టు అయితే క్లారిటీ ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన మొట్టుకాయ వేసిందంటూ కూడా కొన్ని ప్రధానమైనటువంటి పత్రికలు చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా కూడా సుప్రీంకోర్టులో కేసు అయితే నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలు కూడా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే పనిలో కూడా పడి ఉంది. అయితే ఇవాళ సుప్రీంకోర్టులో తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయానికి సంబంధించి విచారణ కూడా జరిగింది. అలాగే తిరుమల లడ్డు వివాదం ఏదైతే కల్తీ లడ్డు వివాదం కీలకమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంత అది ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. అయితే లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అనేసి కూడా కోర్టు అయితే ప్రశ్నించింది. అసలు టెస్టులు చేశారా అని కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కల్తీ జరిగిందని మీరు గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారులో వినియోగించారా లేదా అనేది కూడా దానికి సంబంధించి క్లారిటీ లేదని కూడా వెల్లడించారు. ఒకవేళ వినియోగించినట్టుగా కానీ వాటి ఆధారాలు కూడా ఎక్కడ ఉన్నాయని కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అంటే ఎలాంటి విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందనేసి కూడా ఎలా ఇక్కడ ప్రకటిస్తారనేసి కూడా మండిపడ్డారు. అయితే హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీసేలాగా స్వయంగా అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడడం ఏమిటనేసి కూడా నిలదీసింది సుప్రీంకోర్టు. అయితే కల్తీ జరిగిందని మీరే చెప్పి ఆధారాలు లేకుండా విచారణ కోసం సిసి ఎలా ఏర్పాటు చేశారని కూడా ప్రశ్నించింది. అయితే వైసీపీని టార్గెట్ చేస్తూ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయనేసి కూడా మండిపడింది అనమాట. ఇక తిరుమల లడ్డు వివాద వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేయడం జరిగింది. గురువారం రోజు కనుక ఈ కేసు వాయిదా పడినట్టు గురువారం వాయిదా పడింది. ఇక సుప్రీంకోర్టులో తీర్పు వైసీపీకి అనుకూలంగా రావడం ఆ పార్టీకి చెందినటువంటి రోజా కావచ్చు ఇతర వైసీపీ నేతలు కూడా స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారు తగిన బుద్ధి చెప్పారంటూ కూడా హెచ్చరించారు. ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు హిందువుల మనోభావాలతో ఆడుకోకూడదని కూడా వాళ్ళు చురకలు అందించారు. చూద్దాం గురువారం రోజు ఏమి సుప్రీంకోర్టు మరి ఎటువంటి ఆధారాలతో ఏమైనా వెళ్తుందా కూటమి ప్రభుత్వం లేదా ఎదురు దెబ్బ తగిలి ఇక్కడ ఇదంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా మైనస్ చేసుకుంటుందా ఏమనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.